మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఉచిత కరెంటు పథకానికి కొత్త రూల్, ఇలా చేస్తేనే ఫ్రీ. మరి 200 యూనిట్ల ఉచిత కరెంట్. తెలంగాణ ప్రజలంతా ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నందున త్వరలోనే పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. అయితే దీనికి ఒక కొత్త రూల్ పెట్టినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి నెలన్నర రోజులవుతుంది. ఇప్పటి వరకు 2 పథకాలను అమలు చేశారు. అయితే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యంతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల బీమా కల్పిస్తున్నారు. దీనికి సంబంధించి మిగిలిన పథకాల అమలుపై ఫోకస్ పెట్టిన రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించింది. 6 గ్యారంటీలకు ఒకే ఫామ్ ని తీసుకొచ్చి ప్రతి గ్రామంలో ప్రజాపాలన ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అందరి నుంచి దరఖాస్తులను తీసుకుంది. అయితే ప్రజాపాలన దరఖాస్తులను డిజిటలైజ్ చేసిన తర్వాత క్షేత్రస్థాయిలో అధికారులు ఇంటింటికి వెళ్లి దరఖాస్తుదారుల వివరాలు తీసుకుంటారు. లబ్ధిదారులను ఎంపిక అనంతరం మహిళలకు 2500, 500కే గ్యాస్, ఉచిత కరెంటు వంటి పథకాలను కూడా అమలు చేస్తారు. అయితే ఇందులో ఉచిత పథకానికి సంబంధించి కీలక వివరాలు బయటకొచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తామని తమ మేనిఫెస్టోలో పెట్టారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ పథకం అమలుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఉచిత కరెంటు పథకం వర్తించాలి అంటే బకాయిలు ఉండకూడదని అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా వీలైనంత త్వరగా పెండింగ్ బిల్లులను క్లియర్ చేసుకోవాలని చెబుతున్నారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పడంతో చాలా మంది డిసెంబర్, జనవరి బిల్లులు కట్టలేదు. అదేవిధంగా వారంతా పెండింగ్ బిల్లులను కట్టాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఎలాంటి బకాయిలు లేని వారికే ఉచిత కరెంటు వర్తిస్తోందని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఇప్పటికే హామీ ఇచ్చినందున డిసెంబర్, జనవరి బిల్లులను మాఫీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా ఉచిత కరెంట్ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు కూడా రాలేదు. ప్రజాపాలన దరఖాస్తులో ఎన్ని యూనిట్ల కరెంట్ అనేది వాడుతున్నారు, మీ మీటర్ కనెక్షన్ నెంబర్ ఎంత అనే వివరాలు మాత్రమే అడిగారు. గైడ్ లైన్స్ వచ్చిన తరువాత మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు బకాయిలు చెల్లించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ 200 యూనిట్ కరెంట్ వర్తించదు అనే అనుమానాలు మాత్రం అందరిలో వస్తున్నాయి. మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933.